పాపం వైసీపీ నాయకులందరూ వరుసపెట్టి జైలు నుంచి రిలీజ్ అవుతున్నా సరే వైసీపీ నాయకుల్లో ఆనందం అయితే కనపట్టలేదు, ఇంకా బాధగానే ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నల్లకోట వేసుకొని హైకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మన అంబటి రాంబాబు గారు అయితే ఉన్నారండి. ఈ హైకోర్టు చుట్టూతో ప్రదక్షిణ చేసే ఈ వ్యక్తి ఈ రోజు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మన సత్తెనపల్లి సుందరరాఘవుడు 6 అడుగులకి అడుగున్నర తక్కువైన అందగాడు ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి నందిగం సురేష్ గారు 42 రోజుల తర్వాత గుంటూరు కారాగారం నుంచి బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. అయ్యాడు. ఇంతకు ముందు కూడా సుమారుగా 145 రోజుల పాటు ఇంతకు ముందు కూడా ఇదే కారాగారంలో ఉండటం జరిగింది. ఆయన స్వాతంత్ర పోరాటం చేసి వెళ్ళాడా కారాగారానికి? తప్పులకే కదా వెళ్ళింది, చేసిన తప్పులకే కదా కారాగారానికి వెళ్ళటం జరిగింది. ఆయన స్వాతంత్ర పోరాటం చేసి వెళ్ళాడా? అరే భూములు కబ్జాలు చేసి మరో పక్కన పొలాలు తగలబెట్టి ఇవన్నీ చేస్తేనే కదా జైల్లో వేసింది. ఏకంగా హత్యాయత్నం చేస్తేనే కదా రెండోసారి జైల్లో వేసింది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు అయింది. బాధపడటానికి నువ్వు జైలుకి వెళ్తే కనుక ఒక స్వాతంత్ర సమరయోధుడు జైలుకి వెళ్ళాడని చెప్పి నువ్వు బాధపడడానికి లాయర్ మళ్ళీ నువ్వు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి 12 మాసాలు అయితే సుమారుగా సగకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. కానీ కేవలం రాజకీయ కక్షతో ఫాల్స్ కేసెస్ తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం. అభియోగం అని నువ్వే అంటున్నావు అంటే నీది ఆరోపణ మాత్రమే. వాస్తవాలేంటి జనాలకు తెలీదా? నందిగం సురేష్ ఏం చేశాడు? ఉద్దండరాయపాలెంలోనే అసలు ఏం చేశాడు? ఉద్దండరాయపాలెం వెళ్దాం పద, నందిగం సురేష్ చరిత్ర ఏదో తెలిసిద్ది. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోగ్రాఫరు. అరే ఇంతకీ అక్కడ ఇప్పటికీ రైతు నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళ ఫోటోలు ఎంతవరకు ఇవ్వలేదంట. నందిగం సురేష్ నాయుడు గారు రీళ్ళు ఎక్కడ ఉండే కనుక్కోండి. ఇది ఇప్పుడు రైతు నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళ ఫోటోలు తీసి ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళ ఏజ్కి వచ్చారు, ఆ ఫోటోలు ఇంతవరకు ఇవ్వలేదంట. ఆ ఫోటోలు ఎక్కడ ఉండే కనుక్కోండి ముందల ఈ నందిగం సురేష్ ని. సామాన్య ఫోటోగ్రాఫరు ఈ రోజు వచ్చేదలికి 100 కోట్లు ఎలా సంపాదించగలిగాడు? దీనికి సమాధానం ఉందా? సమాధానం లేదు. ఇప్పటికి అక్కడ దొంతు చిన్న అని చెప్పి ఒక ఆయన ఉంటారు, రైతు నాయకుడు, దళిత నాయకుడు ఉన్నారు, అతని పెళ్లికి కూడా ఫోటో తీశాడంట ఈ నందిగం సురేష్ అనే వ్యక్తి. ఆ ఫోటోలు ఇంతవరకు ఇవ్వలేదంట. ఇలా ఫోటోలు ఇప్పించి అంబటి రాంబాబు ముందర ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు చేయలేదా? ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టి ఇంటికి తీసుకెళ్లి కట్టేసి చంపబోవటం తప్పు కాదా నీ దృష్టిలో? నీ దృష్టిలో ఇది తప్పు కాదా? అదేమన్నా ఘనకార్యమా నీ దృష్టిలో? లాయర్వే కదా, లేదంటే కనుక చిప్పేమన్నా పోయిందా? లాయర్వే కదా నువ్వు. మాట్లాడితే కొంచెం బుర్ర పెట్టి మాట్లాడు. మళ్ళీ లాయర్ లాయర్ అని చెప్పుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగు అంట. ఈ తొలి అడుగులో 2 సార్లు జైలుకి వెళ్ళాడు మా సురేష్ గారు. ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. ఇది మాత్రం ఒప్పుకున్నావు. నీకు పెట్టిన పేరు అక్కడ మా వాళ్ళు కొంతమంది పెట్టారు, తెలిసిన వాళ్ళు కొంతమంది అంటున్నారు, అక్కడ ఎదురుగానే హోటల్లో రూమ్ తీసుకున్నావంట కదా జైలు దగ్గరలోనే. వచ్చే వాళ్ళనేమో రిసీవ్ చేసుకోవడానికి, వెళ్ళే వాళ్ళ లోపల పంపించడానికి జాగ్రత్తలు చెప్పి 15 సార్లు వెళ్ళావు. దేనికి వెళ్ళా? తప్పు చేసిన ప్రతి ఒక్కరే. అందులో ఇద్దరు కోసం మరి ముఖ్యంగా తిరిగాడండి ఎక్కువ. ఈ నందిగం సురేష్ ఒకళ్ళు, కొమ్మినేని శ్రీనివాస్ ఒకళ్ళు, ఇలా కొంతమంది ఉన్నారు. ఇలాంటి మంచి మంచి మహానుభావుల కోసం మాత్రమే వెళ్ళాడు.
ఏం ఊరకే అల్లా ఇలాంటి మంచి మంచి మహానుభావుల కోసం వెళ్ళాడు. మళ్ళీ ఈ రోజు బయటకు వచ్చి సొంత పూస కబుర్లు చెబుతా ఉంటాడు. ఏ గురువింద కబుర్లు ఎందుకు చెబుతావు? పైన ఎరుపు చూస్తున్నావు కానీ ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకోవాలంట గురువింద కంచు కూడా. అక్కడ తయారైంది నీ పరిస్థితి. ఎంత చెప్పినా సరే ఇంకా మారరాయ్యా మీరు. మీ మార్పు రాదు మీకు. ఇక్కడికి సుమారుగా 15 సార్లు వచ్చాను నేను. వచ్చావు ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి. వచ్చావు అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. అంటే అందరూ దొంగల దగ్గరకే వెళ్తున్నానంటావు. తప్పు చేసిన పరామర్శించడానికి మాత్రమే వెళ్తున్నానంటావు. మంచి చేసేవాడితో మీకు సంబంధం లేదంటావు. అంతే కాబట్టి రాంబాబు ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది. ఫాల్స్ కేసు అయితే గనక నీకు చేత అయితే నువ్వు లాయర్వి, హైకోర్టులోనే ఉంటావు కదా, వెళ్తున్నావు కదా, వెనక మళ్ళీ 2 తోకలు వేసుకొని వెళ్తున్నావు కదా. అయ్యా అందగాడ 6 అడుగులకు అడుగున్నర తక్కువ అందగాడ వెళ్తున్నావు కదా 2 తోకలు వేసుకొని. ఒకడేమో బక్కగా ఉంటాడు, హరికృష్ణారెడ్డి వాడి పేరు, కల్లం హరికృష్ణారెడ్డి, వాడిని వేసుకొని వెళ్తున్నావు కదా. వాడు కూడా ఈ మధ్యకాలం నల్ల కోట్ వేసుకొని నేను లాయర్ని, జూనియర్ లాయర్ని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. వేసుకొని వెళ్తున్నావు కదా. మీ ఇద్దరు కలిసి హైకోర్టులో పిటిషన్ వేయండి, ఫాల్స్ కేసులని వెకేట్ పిటిషన్లు వేయండి. లేదంటే కనుక అవన్నీ క్వాష్ చేయడానికి పిటిషన్లు వేయండి. మీకు చేత అయితే లాయర్వే కదా నువ్వు, లాపరంగా వెళ్ళలేవు. ఎందుకంటే అవన్నీ నిజమైన కేసులని నీకు తెలుసు కాబట్టి. క్వాష్కి వెళ్ళావు అనుకో హైకోర్టు నిన్ను మెట్టుతో కొట్టిద్దని నీకు భయం. ఎందుకు నాటకాలు వేస్తావు బయటకు వచ్చి? దొంగ కేసులు ఇవన్నీ అనుకుంటా. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు. ఇవాళ మన రేపల్ల జనం కర్మ కాలి 89లో ఒకసారి నేను గెలిపించారు. తర్వాత నీ మొహం ఎవడైనా దేకాడా? ఎవడైనా 89లో రేపల్ల ప్రజలు వాళ్ళ కర్మకాలి ఒకసారి గెలిపించారు. అప్పుడు ఎంత? ఒక 350-400 ఓట్లతో ఘటాన్ని బయటపడ్డావు అక్కడ. తర్వాత 2 దశాబ్దాల తర్వాత సత్తెనపల్లి ప్రజలు దరిద్రాన్ని తీసుకెళ్లి నెత్తిన పెట్టుకున్నట్టు 700 ఓట్లతోటి నేను గెలిపించారు. 700 ఓట్లతోటి. అంటే నీ బతుకేంది? 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ గెలిచి ఈ రోజు పెద్ద వీరుడిని సూర్యుడిని అని చెప్పుకుంటున్నావా? అరే నువ్వు చేసిన మీ వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణమైన హింస తట్టుకోలేక, మానసిక హింస తట్టుకోలేక పల్నాటి పులిగా పిలుచుకునే కోడెల శివప్రసాద్ గారే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు కదరా. ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం, ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు ఆయన తీసుకెళ్ళమని లెటర్ రాశాడు. జిఏడి వాళ్ళకి లెటర్ రాశారు. అన్ని రాసినా సరే ఆయన మీద దొంగతనం కేసు, 2 లక్షల రూపాయల ఫర్నిచర్. మరి ఇప్పుడు మంది సొమ్ముతోటి 70 లక్షలు పెట్టి కిటికీలు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 13 కోట్లు పెట్టి ఇంటి చుట్టూ బారికేడ్ పెట్టుకున్నాడు. ఇంటికి దారి వేసుకోవడానికి 240 ఇళ్ళు పీకేశాడు. మరి లోపల ఫర్నిచర్ కోసమే దాదాపు 2,40,00,000 రూపాయల ఫర్నిచర్ ఇంకా లోపలే ఉంది. ఎన్ని కేసులు పెట్టాలి మరి జగన్మోహన్ రెడ్డి మీద? పెట్టలేదు కదా కూటమి ప్రభుత్వం. ఇంకా ఫాల్స్ కేసులు అంటే కనుక నువ్వు చెప్పినట్టు అవి ఫాల్స్ కేసులు అవుతాయి అనుకోవచ్చు. ఈ వాస్తవమే కదా ఎన్ని లోపలు ఉన్నాయి. ప్రభుత్వం ఏమన్నా వాటి మీద కేసు పెట్టిందా? ఆ బారికేడ్లు ఏమన్నా పీకేసిందా? ఏం పీకేలేదు కదా. ఇంకా ఎందుకు సొల్లు కబుర్లన్నీ చెబుతా ఉంటా? కొంచెమైనా బుర్రా బుద్ధి వాడు. పద్దాకులు ఫోన్లు చూసుకుంటా, ఫోన్లో చాటింగ్లు చేసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా ఉండ. మాకు బుర్ర పని చేయదు చివరికి. ఇవన్నీ ఒక ఎత్తండి. నిన్న నాకు నవ్వు తెప్పించిన సంఘటన ఇంకోటి కూడా ఉందండి. పాపం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడదామని చెప్పి వచ్చి జనాల్లో ఎర్ర పుష్పం అవుతున్నాడు అండి. ఈ మధ్యకాలంలో పదే ఎర్ర పుష్పం అవుతున్నాడు. రెడ్ ఫ్లవర్ అంటారు ముద్దుగా. 2011లో అవిశ్వాసం తీర్మానం పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు పెట్టావా? అప్పుడు ప్రభుత్వం మీద పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం. నీతో పాటు ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అది ఆ మాత్రం ప్రజలకు తెలియదా? మరి ఇంత రెడ్ ఫ్లవర్ ఏందయ్యా? చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు అవిశ్వాస తీర్మానం పెడితే, టీడీపీ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేశారా?
జగన్మోహన్ రెడ్డి బిళ్ళలేమన్నా మర్చిపోయి వచ్చావా? ఏమప్పా ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయినా? చేతికి పెట్టుకున్నావు కదా రింగు చెప్పలేదా బిళ్ళ వేసుకోమని నీకు? బిళ్ళ వేసుకుంటేనే కదా సక్రంగా మాట్లాడేది మనం. ఏమన్నా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? 2011లో అవిశ్వాస తీర్మానం పెట్టింది టీడీపీ వాళ్ళు. దానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి నీ 16 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఇప్పించింది నువ్వు. నీ ముందర కూర్చున్న గొర్రెలు కాబట్టి వాళ్ళు ఏదన్నా నువ్వు చెబితే నమ్ముతారేమో, ప్రజలందరూ తెలుసబ్బా. అందుకే చెప్పేది, చేతికి రింగు పెట్టుకున్నా సరే, ఏలికి రింగు పెట్టుకున్నావు కదా, రింగు పెట్టుకున్నా సరే టయానికి బిళ్ళలు వేసుకోపోతే అట్టా, బిళ్ళలు వేసుకోపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. బాబు నీకు ఎందుకు చాలాసార్లు చెప్పా, నిన్ను ఒక ఎర్రి పువ్వుని చేయడానికి నీ స్క్రిప్ట్ రైటర్లు అందరూ ప్రయత్నిస్తున్నారు. నీ స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో పేపర్ల మీద రాసిస్తున్నారో వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. స్క్రిప్ట్ రైటర్లు రాసి ఇచ్చిందే చదవ మాకు. అసెంబ్లీ విషయాలు కానీ ఏదైనా సరే బయట విషయాలు కానీ తెలుసుకొని మాట్లాడు. పద్దాకులు ఫోన్లో కూర్చొని పబ్జీ ఆడుకోవటం కంటే గనక ఫోన్లో ఏం జరుగుతుందో తెలుసుకో, రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకో. ఓన్లీ పబ్జీ ఆడుకోవటానికి వాడమాకు నువ్వు. చంద్రబాబు నాయుడు గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే అంట కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చారంట. వర్రా బుద్ధి ఉన్నా లేదు. ఎందుకే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే కనుక ట్రోల్ పేజీలు బతికిపోతున్నాయి అబ్బా. ఒక ట్రోలింగ్ మెటీరియల్ లాగా తయారయ్యావు నువ్వు. ట్రోల్ పేజీలు బతికేయటానికి మాత్రమే నువ్వు బయటకు వస్తున్నావు. ఇది మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే రింగ్ చెప్పింది సక్రంగా అయినా బిళ్ళలు వేసుకుంటావని ఆశిస్తూ ఉంటా మరి.